మస్కులర్ డిస్ట్రఫీ. మరి మస్కులర్ డిస్ట్రఫీ అంటే ఏంటిది అంటే జన్యుపరమైనటువంటి సంబంధించినటువంటి వ్యాధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. అంటే జెనెటిక్ సమస్యల వల్ల ఇది ఏర్పడడం అనేది ఈ వ్యాధి ఈ డిజబిలిటీ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధి తీవ్రమైతే డిజబిలిటీగా ఏర్పడడం అనేది జరుగుతుంది. మరి ఈ మస్కులర్ డిస్ట్రఫీ అనేది జన్యు సంబంధించినటువంటి వ్యాధిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. జన్యు సంబంధించినటువంటి వ్యాధి ఇది వచ్చేసి డిస్ట్రోఫీ ప్రోటీన్ లోపించడం ద్వారా మనకు ఇక్కడ వచ్చేసి మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. అంటే ముఖ్యంగా జన్యు సంబంధించినటువంటి వ్యాధిగా చెప్పుకోవడం జరుగుతుంది. డిస్ట్రోఫీ అనే ప్రోటీన్ లోపం వల్ల ఈ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది ఏర్పడడం అనేది జరుగుతుంది. మరి ఇది ఏ విధంగా ఏర్పడుతుంది చూసినట్లయితే దీనికి కారణాలు చూసినట్లయితే ఏం లేదు, జన్యుపరమైన సంబంధించినటువంటి వ్యాధుల వల్ల జన్యు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ ఎవరికైనా ఉన్నట్లయితే ఆటోమేటిక్గా నెక్స్ట్ జనరేషన్కి రావడం వల్ల ఈ వ్యాధి సంభవించడం అనేది జరుగుతుంది. మరి ఇది వచ్చేసి రెండు రకాలుగా ఉన్నది. ఒకటి వచ్చేసి డుచెన్ మస్కులర్ డిస్ట్రఫీ, నెక్స్ట్ వచ్చేసి బేకర్ డిస్ట్రఫీ. మరి డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రఫీ అంటే ఏంటిదంటే కండరాలు బలహీనపడుతూ నశించకపోవడాన్ని, ఇక్కడ వచ్చేసి డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రఫీ అంటే కండరాలు బలహీనపడిపోయి నశించిపోయినట్లయితే దాన్ని వచ్చేసి డ్యూచెన్ మస్కులర్ డిస్ట్రఫీగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. డిస్ట్రఫీ అనేది డిస్ట్రోఫీ ప్రోటీన్ లోపం వల్ల ఏర్పడడం అనేది జరుగుతుంది. డిస్ట్రోఫీ ప్రోటీన్ లోపం వల్ల ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ లోపం వల్ల ఏర్పడినట్లయితే ఏమవుతుందంటే కండరాలు అనేది నెమ్మదిగా బలహీనపడిపోవడం అనేది జరుగుతుంది, నెమ్మదిగా ఏర్పడడం అనేది జరుగుతుంది. ఈ విధంగా రెండు రకాల మస్కులర్ డిస్ట్రోఫీలు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి